ఈరోజైతే సాంబార్ చేసాము. సాంబార్లో ఆలుగడ్డ ముక్కలు, దోసకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం సాంబార్ పొడి వేసి చింతపండు గుజ్జు పోసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అలా మసలు పెట్టుకోవాలి సాంబారు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎంతో యమ్మీగా వస్తుంది. సాంబార్ మాత్రం చాలా టేస్ట్గా వచ్చింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అలాగే ఆలుగడ్డలు కూడా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ముక్కలు కట్ చేసుకొని ఉడకబెట్టుకున్నాము. ఈరోజైతే స్వాములకు సర్ది పెడదామని ఒక 10 మంది స్వాములకి ఒక 10 కర్రీస్ చేసాము. కర్రీస్ అయితే చాలా బాగా వచ్చాయి. స్వాములకు పెడదామని చేసాము. అలాగే ఆలుగడ్డలు కూడా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాము. సేమియా, దోసకాయ టమాటా, ఆలుగడ్డ కర్రీ, చిప్స్, పప్పు, అలాగే మజ్జిగ చారు, వంకాయ కర్రీ, బెండకాయ ఫ్రై, అరటి పండ్లు, స్వీట్స్, సాంబారు, అన్నము, అలా చాలా రకాల ఐటమ్స్ 21 చేసాము.